మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బోయిపల్లి రోడ్డులోని న్యూగంజ్ హకా రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ కేంద్రాన్ని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ తెల్లవారుజాము నుండి రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడి ఉన్నందున వారికి తాగునీరు అందించే ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులందరికీ యూరియా సరఫరా అందేలా వెంటనే స్టాక్ తెప్పించాలని ఆదేశించారు. అలాగే రైతులకు ఎకరానికి 2 యూరియా బస్తాలు పంపిణీ చేయాలని, ఇంతకుముందు ఆధార్ కార్డు ఆధారంగా చేసినట్టుగానే రైతులను పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఇబ్బంది పెట్టకుండా పంపిణీ చేయాలని స్పష్టంగా తెలిపారు. మేము లైన్లో నిలబడ్డాము, లైన్లో వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికి చెప్పమను. ఎట్లా ఉన్న లైన్ అట్లే ఉంది, మన దగ్గర ఉంది. అదే నేను 10 ఎకరాలు కౌలుకు చేసిన. కౌలుకు పాస్బుక్ ఇస్తాడా పట్టదారు? ఎవరైనా పట్టదారి పాస్బుక్ ఇస్తాడా? నేను పాస్బుక్ మాట ఎట్లా చెప్పు. రోడ్డు బంద్ చేస్తే వచ్చింది వాళ్ళు, జామ్ చేస్తే వచ్చింది వాళ్ళు. ఆడోళ్ళు రోడ్డుకి ఎక్కించినట్లయింది సార్. వాళ్ళు దొంగడం కాదు, మీ అది గుర్తుకు రావాలి మీకు, అది గుర్తుకు రావాలి సార్. అది మా చెబుతూనే మేము వస్తున్నాము. వీళ్ళకు